హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రీతు సిస్టర్స్ వరల్డ్. ఈరోజు నేను మన వీడియోలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎలిఫెంటా కేవ్స్ని మీకు చూపించబోతున్నాను. ఎలిఫెంటా కేవ్స్కి మనం వెళ్ళాలంటే ముందుగా గేట్వే ఆఫ్ ఇండియా వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనం ఫెరీ బోట్లో ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాలి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. గేట్వే ఆఫ్ ఇండియా సైడ్ అంతా ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది చూడండి, చునీలాల్ ముల్చన్ అండ్ కంపెనీ. ఇది ఒక ఫ్యాబ్రిక్ కంపెనీ. చూడండి, 1925లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు మొత్తానికైతే మేము గేట్వే ఆఫ్ ఇండియా చేరుకున్నాము. చూడండి, ఇది డబల్ డెక్కర్ బస్సు. ఇది ఒక ఎలక్ట్రిక్ బస్సు. ఇందులో జీపీఎస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. ఈ సైడ్ వస్తే ఎక్కువ డబల్ డెక్కర్ బస్సెస్ కనిపిస్తాయి. సిఎస్టీ రైల్వే స్టేషన్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు చాలా బస్సెస్ ఉంటాయి. ఇందులో మినిమం టికెట్ వచ్చేసి 6 రూపీస్. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, మనం చలో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా బస్సులో సీట్స్ ఖాళీ ఉన్నాయా లేదా, ప్యాసింజర్తో ఫుల్ ఫిల్ అయి ఉందా, బస్సు ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి వెళ్తుంది, అండ్ బస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మధ్య మధ్యలో ఉన్న లొకేషన్స్ అన్నీ మనకు తెలుస్తాయి. సో కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే కూడా వాళ్ళకు కూడా బస్సులో ట్రావెలింగ్ చేయడం ఈజీ అవుతుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ట్రావెలింగ్ చేయొచ్చు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం వెళ్ళేది 3-4 కిలోమీటర్స్ డిస్టెన్సే అయినప్పటికీ మనం ట్యాక్సీలో వెళ్తే 100 రూపీస్ కంటే ఎక్కువే ఖర్చు అవుతుంది. ముంబైలో ట్రాఫిక్ కష్టాలు మామూలుగా ఉండవు. సో ఇదేనండి మన గేట్వే ఆఫ్ ఇండియా. ముంబై అంటేనే గుర్తొచ్చేది గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్. రెండు పక్కపక్కనే ఉంటాయి. పక్కనే సముద్రం కూడా ఉంటుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇవన్నీ ఫెరీ బోట్స్. ఇప్పుడు మనం ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాలంటే ఈ ఫెరీ బోట్ ఎక్కి రైడింగ్ చేయాల్సి ఉంటుంది. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 10 కిలోమీటర్స్ మనం ఫెరీ బోట్లో వెళ్ళాలంటే 1 అవర్ టైం పడుతుంది. అండ్ టికెట్ వచ్చేసి ఒకరికి 260 రూపీస్ ఉంది. సో ఇప్పుడు మేము బోట్ ఎక్కడానికి గేట్వే ఆఫ్ ఇండియా నుండి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. మేము ఎక్కాల్సిన ఫెరీ బోట్ ఇదే. సండే అవడం వల్ల చాలా మంది పబ్లిక్ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము బోట్ ఎక్కేసాము. మా జర్నీ స్టార్ట్ అయింది. చూడండి, తాజ్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా, సముద్రం మధ్యలో పడవ ప్రయాణం చూస్తుంటేనే చాలా బాగుంది కదా. ఇప్పుడు మేము బోట్ దిగాల్సిన టైం వచ్చేసింది. 1 అవర్ టైం పడుతుంది అనుకున్నాం కదా, 1.5 అవర్ టైం పట్టింది. సో ఇలా బోట్ని స్టెప్కి దగ్గరగా ఆపుతారు. సో పిల్లలు పెద్దలు ఎవరైనా ఈజీగా దిగొచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఎలిఫెంటా కేవ్స్కి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అంటే మినీ ట్రైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. టికెట్ కూడా చాలా తక్కువే. మేమైతే ఇప్పటి వరకు ఈ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అందుకనే చాలా టైం వెయిట్ చేసి మరీ టికెట్ అయితే తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ ట్రైన్ 2 మినిట్స్కి ఒకసారి అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటుంది. సో మొత్తానికైతే మేము దిగేసాము. ట్రైన్ దిగడంతోనే మనకి ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కనిపిస్తాయి. ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారు. ఫస్ట్ అయితే మేము చెరుకు రసం తాగడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనం ఎలిఫెంటా ఐలాండ్కి చేరుకున్నాము. గరాపురి వాళ్ళు మనకు స్వాగతం చెప్తున్నారు. ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంది. మనమైతే నార్మల్గా ఎలిఫెంటా కేవ్స్ అని పిలుస్తాం కదా, కానీ ఈ విలేజ్ని ఘరాపురి అంటారు. ఘరాపురి అనేది మరాఠీ వర్డ్. దాని అర్థం ఏంటంటే విలేజ్ ఆఫ్ కేవ్స్, అంటే గుహలు ఉండే సముదాయము. మనం ఎలిఫెంటా గుహలు అని ఎలా అయితే అంటామో
అలా అన్నమాట. ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కోతులు ఎక్కువ. వాటిని చూసుకుంటూ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈవెన్ వాటర్ బాటిల్స్ ని కూడా వదలట్లేదు, క్యాప్ తీసుకొని మరీ తీరిగ్గా కూర్చొని తాగేస్తున్నాయి. ఇప్పుడు ఎలిఫెంటా కేవ్స్ కి మన జర్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. టికెట్ కౌంటర్ దగ్గర నుంచి ఎలిఫెంటా కేవ్స్ మెయిన్ ఎంట్రెన్స్ వరకు 120 స్టెప్స్ అండ్ 1 కిలోమీటర్ మనం నడవాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ కూడా నార్మల్గా ఉండవు, చాలా ఎత్తుగా ఉన్నాయి. ఈ అమ్మని చూడండి, తను నడవలేదు, తనని అలా చైర్లో పల్లకిలాగా మోసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్లాలంటే 2500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చూడండి, ఈ మార్కెట్ మాత్రం చాలా బాగుంది. వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్టెప్స్ ఎక్కడం అయిపోయింది. ఇప్పుడు ఎలిఫెంటా కేవ్స్ మెయిన్ ఎంట్రన్స్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాలి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఇదే ఎలిఫెంటా ఐలాండ్. బోట్ దిగిన తర్వాత టాయ్ ట్రైన్ ఎక్కొచ్చాము, నడుచుకుంటూ వచ్చాము. ఆ స్పాట్ అన్నమాట. ఇప్పుడు మనము ఎలిఫెంటా కేవ్స్ లోపలికి వెళ్తున్నాము. ఈ కేవ్స్ని ఒకే కొండపైన చాలా అందంగా చెక్కారు. లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. ఇదే ఫస్ట్ కేవ్, మెయిన్ కేవ్ అన్నమాట. దీంతోనే మిగతా అన్ని కేవ్స్కి కనెక్షన్ ఉంటుంది. ఎలిఫెంటా కేవ్స్ని ఐలాండ్ ఆఫ్ శివ అని కూడా అంటారు. చూడండి శివలింగం ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ శివలింగంతో స్టార్ట్ అయింది. ఇందులో మనం మెయిన్గా చూడవలసింది ఒక పెద్ద ఏనుగు విగ్రహం, నటరాజస్వామి విగ్రహం, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉన్న శివుడి విగ్రహం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఇదే త్రిముఖుడైన శివుడి విగ్రహము బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పోలి ఉంటుంది. ఇది 20 అడుగుల ఎత్తులో ఉంది. ఇంత అందమైన విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ తాళ్లతో కట్టేశారు. ఈ వైపుగా వెళ్ళనివ్వడం లేదు. కొండపై నుంచి వాటర్ వస్తున్నాయి, అందువల్లనే ఆ దారి మూసేశారు. ఇందులో కూడా 2 రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్ లో శివలింగం ఉంటుంది, మరొక రూమ్ లో చిన్న కోనేరులా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ హాల్ నుంచి బయటకు వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళబోతున్నాము. చూడండి, ఇది వేరొక హాల్. ఈ హాల్లో కూడా రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్కి ఇదివరకు డోర్స్ ఉండేవంట, ఇప్పుడు అన్నీ పగిలిపోయాయి. రూమ్ బయట కూడా ఎంత అందంగా శిల్పాలు చెక్కారో చూడండి. కానీ ఇప్పుడు అవన్నీ అరిగిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదండి. అక్కడ కూడా ఒక హాల్ ఉంది. ఇందులో కూడా శివలింగం ఉంది. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎలిఫెంటా కేవ్స్కి ఇదే ఎండింగ్ పాయింట్. అసలు ఎలిఫెంటా కేవ్స్కి వచ్చి ఎలిఫెంట్ని చూపించట్లేదేంటి అని మీరు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? నిజమేనండి, ఇక్కడ రాయితో చేయబడిన ఒక పెద్ద ఏనుగు విగ్రహం ఉండేది. దాన్ని ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ దేశానికి తీసుకువెళ్లే ప్రయత్నంలో అది విరిగిపోయింది. ఇప్పుడు విరిగిపోయిన విగ్రహాన్ని ముంబైలోని బైకలా జూలో ఉంచారు. వెళ్లేదారిలో కూడా చాలా మంకీస్ ఉన్నాయి. వీటిని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళాము. టాయ్ ట్రైన్ కూడా ఎక్కేసాము. ఇంతకీ అవాజ్ న్యూస్ ఛానల్ వాళ్ళు మా వాళ్ళని ఎలిఫెంటా కేవ్స్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. సో మొత్తానికి మేమైతే ఫెరీ బోట్ ఎక్కేసాము. సాయంత్రం 6 అయిందంటే ఎలిఫెంటా కేవ్స్ దగ్గర ఉన్న బోట్స్ అన్నీ గేట్వే ఆఫ్ ఇండియాకి రిటర్న్ అయిపోతాయి. ఇప్పుడు మేము గేట్వే ఆఫ్ ఇండియా చేరుకోవాలంటే 1 అవర్ కంటే ఎక్కువే టైం పడుతుంది. ఈ బోట్లో టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.
గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.